హాయ్ అండి. సో, రియల్ ఎస్టేట్‌కి ప్రతి ఒక్క పర్సను డ్రీమ్స్ అండ్ గోల్స్ అచీవ్‌మెంట్ కావడం కోసం ఈ ఫీల్డ్‌లోకి ఎంచుకుంటారు చాలామంది. దీంట్లో ఎందుకంటే మోర్ దెన్ ఇన్‌కమ్ అనేది రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ జనరేట్ అవుద్ది కాబట్టి. సో, ప్రతి ఒక్క పర్సన్ స్టార్టింగ్‌లో అంటే నేచురల్‌గా వస్తారు రియల్ ఎస్టేట్‌కి. దాంట్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. రియల్ ఎస్టేట్‌లో సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే ఏం లేదు. మనం సేల్స్ ఎట్లా చేయాలి? ఇన్వెస్టర్‌ని ఎట్లా పట్టుకోవాలి? నెక్స్ట్ దాని యొక్క నాడనేది తెలుసుకోవాలి మనం. సో, అట్లా మనము స్టార్ట్ జేయాలి. మన మీటింగ్సు, నెక్స్ట్ మన సీనియర్స్ అప్రోచ్ అయ్యి, మెయిను మనము ఇది నేర్చుకుంటుంటేనే వస్తది. ఏది ఉన్నా ఒక్క రోజులో రాదండి. సో, ప్రతి ఒక్కరున్నా కూడా స్టార్టింగ్ ఒక సైట్ విజిట్ పెట్టినప్పుడు ఎమ్మడే దాని రిజల్ట్ కోసం చూస్తారు. సో, నేనేం చెప్తున్నానంటే స్టార్టింగ్ మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. నేర్చుకున్నాక పూర్తి నాలెడ్జ్ వచ్చినాక మన అప్లైన్ ఎవరు ఉంటారో వాళ్ళు ఏ ఏ విధంగా సక్సెస్ అయినారో, వాళ్ళు ఎట్లా ముందుకెళ్ళినారు అనే దానికోసం వాళ్ళతో జర్నీ చేస్తూ మనము సబ్జెక్ట్ నాలెడ్జ్ మోర్ దెన్ దీన్ని ఎక్కువ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే టాకింగ్ పవర్ ఉండాలి. మనం నేర్చుకుంటుంటూ ఉంటేనే మనకి ఏదైనా సక్సెస్ అనేది వస్తది. మనం నేర్చుకోవాలి, మాట్లాడుతూ ఉండాలి. ఎటువంటి పీపుల్ తోటైనా మాట్లాడడానికి తయారవ్వాలి. రియల్ ఎస్టేట్‌లో ఫస్ట్ నాలెడ్జ్ ఏంటంటే మనము టాకింగ్ పవర్ ఉండాలి. నెక్స్ట్ నేర్చుకోవాలి. అట్లా నేర్చుకున్న తర్వాత దీనిలో ముందుకెళ్తే 100% సక్సెస్ అనేది వస్తది. ప్రతి ఒక్కరికి సక్సెస్ అందరికి వస్తది. బట్ ఏందంటే కొంచెం టైం తీసుకోవాలి. ఎందుకంటే వచ్చి రాగానే మనకు సక్సెస్ రావాలంటే ఎవ్వరికీ రాదు. బట్ ఏందంటే దాని యొక్క నాడి తెలుసుకొని ఖచ్చితంగా దాన్ని సిస్టమేటిక్‌గా మనం వెళ్తే ఆటోమేటిక్‌గా ఖచ్చితంగా సక్సెస్ వస్తది 100%. ఎటువంటి పీపుల్‌ని మనం తీసుకెళ్ళాలి, అసలు కీ పర్సన్ ఎవరు, ఇట్లాంటివన్నీ రియల్ ఎస్టేట్‌లో కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయండి. ఆ పాయింట్స్ మనము నేర్చుకొని ముందుకెళ్తే 100% సక్సెస్ వస్తది.